రాష్ట్రం ఆవిర్భావం తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశ్యంతో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. రోజు పోచారం ప్రాజెక్టులో 6,28,000 రొయ్యలను 12,48,000 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి, ఆర్థికంగా మత్స్యకారులు ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాల సహకారాలు అందిస్తూ ఉచితంగా చేప పిల్లలను, కట్ల, రవ్వు, బొచ్చ వంటి చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉన్న చేప పిల్లలను అందజేస్తున్నదని అన్నారు. రాబోయే కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చేప పిల్లల విత్తనోత్పత్తి చేసి ఇక్కడే చేప పిల్లలను చెరువులో వదులుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. జిల్లాలో ఘనపూర్, కొంటూర్, హల్దీవాగు వంటి చెరువులతో పాటు చెక్ డ్యామ్లు ఉన్న దగ్గర 5,04,00,000 చేప పిల్లలను పెంచడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు రజని, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, అన్ని వర్గాల వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారి అభిలాష. దానికి అనుగుణంగానే మరి అన్ని వర్గాల వారికి కూడా ఏదో రూపంలో, ఏదో ఒక పథక రూపంలో మరి వాళ్ళని ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మత్స్య సంపద. గతంలో మత్స్య సంపద అంటే ఆంధ్ర ప్రాంతానికి పరిమితమై ఉండేది. ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే చేపల సంపద ఉంటుంది అనేది ఒక భావన ఉండేది. దాన్ని తిరగరాసిన చరిత్ర గౌరవ కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుపరిచి పడ్డ చినుకు పడ్డట్టు ఒడిసి పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా కొన్ని చెరువులను నింపి ఆ చెరువులలో ఫ్రీగా చేప పిల్లలను కూడా వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రొయ్యలు కానీ చేప పిల్లలు కానీ మెదక్ జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం చెందినవిగా మరి సింగూరు గారు కూడా కొత్త సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలి. ముదిరాజు సోదరులను బెస్తవారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎక్కడ ఉన్నా కలిసి చేసుకోండి. అంటే బెస్తవారు ఉన్న గ్రామంలో బెస్తవారికి సొసైటీ ఏర్పాటు చేసుకోండి, ముదిరాజులు ఉన్న దగ్గర ముదిరాజు సొసైటీ ఏర్పాటు చేసుకోండి. ఏదైనా ఆర్థికంగా మీరు అందరూ బాగుండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి అందరూ కూడా చేప పిల్లల పెంపకంలో ముందు ఉండాలని, మీకోసమే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అందరూ మరి చేప పిల్లల అభివృద్ధిలో తోడ్పాటుగా ఉండి మీరు ఆర్థికంగా ఎదిగేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గణపురంలో కావచ్చు, మిగతా కొంటూరు లాంటి చెరువులలో కావచ్చు, హల్దీ వాగులో కావచ్చు, అంతటా కూడా చెక్ డ్యామ్లు ఉన్న దగ్గర కూడా ఇప్పుడు చేపలను పెంచడం అనేది జరుగుతూ ఉంది. మరి గతంలో చేపలంటే కనబడని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చేపలు మరి ఆహారంగా అధికంగా అమ్ముడుపోవడం కానీ, మన ముదిరాజులకు కానీ బెస్తవారికి కానీ ఆర్థికంగా ఎదిగే విధంగా వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం ఉచితంగా చేపల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కట్ల కావచ్చు, రవ్వు కావచ్చు, బొచ్చ కావచ్చు, పెంపకంకి అనువుగా ఉండే అన్నిటినీ కూడా మరి ఇక్కడికి సప్లై చేసి మరి ఇక్కడ మనము చెరువులలో వేయడం జరుగుతూ ఉంది. మరి రాబోయే కాలంలో ఇక్కడ విత్తనోత్పత్తి కూడా జరగబోతూ ఉంది. మెదక్లో కొద్దిగా విత్తనోత్పత్తిని ప్రారంభించినాం, అదేవిధంగా సంగారెడ్డిలో కూడా విత్తనోత్పత్తి జరుగుతూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనోత్పత్తి కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇక్కడే విత్తనోత్పత్తి చేసి ఇక్కడే చేప పిల్లలను ఇక్కడ చెరువుల్లో వేయాలని గవర్నమెంట్ యొక్క అభిలాష. దానికి అనుగుణంగానే జరుగుతూ ఉంది. అదేవిధంగా రొయ్యల పెంపకం కూడా, అసలు రొయ్యలంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రొయ్యలుగా భావించే వాళ్ళు, కానీ ఇక్కడ పోచారం డ్యాంలో ఈరోజు దాదాపు మరి 6,28,000 రొయ్యలను ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి చేప పిల్లలను కూడా ఇక్కడ దాదాపుగా 12,48,000 చేప పిల్లలను ఈరోజు మనం దీంట్లో పెంపకాని కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను మత్స్యకారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కొత్త సొసైటీలు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. కొత్త సొసైటీలలో పాత సొసైటీలను మెంబర్స్ని చేర్చుకోండి, కొత్తగా మెంబర్స్ చేసే అవకాశం ఉంది. కొత్తగా కొన్ని సొసైటీలను విడివిడిగా గ్రామానికి ఒకటి చొప్పున చేయడానికి అవకాశం ఉంది.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని స్నేహ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ రాజేష్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని, ఎవరైనా ఫోన్ చేసి గిఫ్టులు వచ్చాయని లింకులు పంపిస్తే స్పందించవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు కొత్త పంతాలో నేరాలకు పాల్పడుతున్నారని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం బృందం, కిరణ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకుండా కానీ సైబర్ క్రైమ్కు ఇండైరెక్ట్గా మనము హెల్ప్ అవుతాం. ఎట్లా అంటే ఈ లింక్ క్లిక్ చేస్తే ఒక 200 రీఛార్జ్ వస్తుంది అని చెప్పేసి మనకి ఏదో వస్తే 10 మందికి పంపేది కానీ మీకు 200 గిఫ్ట్లు అయితే అంటే మనం బ్లైండ్గా మనకు పోయేది ఏముందని టక్ కొట్టేస్తాం. ఇది ఏమైతే అంటే జనరల్గా ఏమైందంటే ఈ అమ్మాయి ఉన్నది, ఆ పక్క అమ్మాయి పంపుతుంది కాబట్టి అరే మా ఫ్రెండే పంపించింది కదా అని అనుకుంటారు. కానీ అఫెండర్స్ నుంచి ఉంటుంది సోర్స్. ఈమె ఏం ఆలోచిస్తుంది, ఓన్లీ ఇంతే ఆలోచిస్తుంది, అరే నా ఫ్రెండే పంపించింది కదా నిజమే కావచ్చు అని ఆలోచిస్తుంది. అంటే మనం ఇండైరెక్ట్గా సైబర్ క్రైమ్కు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం. స్నేహ జూనియర్ కాలేజీలో సైబర్ క్రైమ్ మరియు షీ టీం పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజుకు సైబర్ క్రైమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సైబర్ క్రైమ్ నేరస్తులు కూడా వాళ్ళ పంతాను మార్చి ఏటీఎమ్స్ కానీ, ఈ పాస్వర్డ్స్ కానీ, లింక్స్ కానీ ఒక్కొక్క పబ్లిక్ ఒక వేళ అవేర్నెస్ అయితే ఇంకొక వేళ సైబర్ క్రైమ్ గురయ్యే విధంగా వాళ్ళ ప్యాటర్న్ మారుస్తారు. కాబట్టి దాని మీద స్టూడెంట్స్ను అప్డేట్ చేయాలి. స్టూడెంట్స్కు విషయం తెలిస్తే వాళ్ళు కొద్దిగా కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు స్నేహ జూనియర్ కాలేజీలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన స్నేహ జూనియర్ కాలేజీ యాజమాన్యానికి మా తరఫు నుంచి థ్యాంక్స్ తెలుపుకుంటూ ముగిస్తాం. బిషప్ సాల్మన్ రాజ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం విచారకరమైన విషయమని సిఎస్సి చర్చ్ ప్రాపర్టీ మేనేజర్ రోనాల్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. సిఎస్సి చర్చిని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని, కానీ కొందరు వ్యక్తులు ఓర్వలేకనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు స్థానిక వెస్లీ కళాశాలలో మెదక్ డిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంఘటనలు ఇటీవల జరిగాయని, ఇవన్నీ మర్చిపోయి చర్చి అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిసిసి చైర్మన్ రెవరెండ్ జార్జి, ఏబీ న్యాజర్, రాజ్ వికాస్, దేవవరం, డేవిడ్ జోసఫ్, కిషోర్, భాస్కర్, దేవదాస్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ విషయంలో కొంత రగడ జరిగిందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని తెలిపారు. మెదక్ ప్రాంతీయ మహాసభ ఎగ్జిక్యూటివ్ వారు, అదేవిధంగా మెదక్ ప్రాంతీయ మహాసభలో ఉన్నటువంటి గురువులు, ఇన్ఛార్జెస్, గురువులందరూ కూడా ఇక్కడ సమకూర్చబడడం జరిగింది. ప్రాముఖ్యంగా మరి గత 18వ తారీఖు రోజున జరిగినటువంటి సంఘటన, మా మెదక్ అధ్యక్ష మండలపు పీఠాధిపతి యొక్క మరి ఫ్లెక్సీని, మరి ఆ యొక్క దిష్టి బొమ్మను దహించడం అనేటటువంటిది అది ఎన్నడూ చరిత్రలో చోటు చేసుకునేటటువంటి సంఘటన. అది చాలా మరి దురదృష్టకరం. మరి ఆ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నాం. అది ఏ పరిస్థితుల్లో చోటు చేసుకుంటుందో దానిని మరి తిరిగి ఈ యొక్క చరిత్రలో కానీ, సంఘంలో కానీ, ఇతరత్ర పరిస్థితుల్లో కానీ పునరావృతం చేయకూడదని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఏదైనా ఉంటే సమాధానయుక్తంగా, శాంతియుతంగా మాట్లాడుకొని సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని, మరి సంఘానికి మరి ఈ యొక్క దేవుని ప్రేమను పంచేటటువంటి సాధనాలమై ఉన్నటువంటి మనము ఎలాంటి కోపతాపాలకు పోయి అలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని ఈ సందర్భంలో నేను తెలియజేస్తూ మరి మేము ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.